హాయ్ అండి, నేను నరేష్ ప్రూమినెంట్ స్కిల్ బిల్డర్స్ నుంచి. మీరు చూడొచ్చు డైకిన్ పీసీబీ, ఇన్వర్టర్ ఏసీ అవుట్డోర్ పీసీబీ. ఇది కస్టమర్ ఇచ్చిన ప్రాబ్లం, అవుట్డోర్ ఫ్యాన్ మోటార్ ఆన్ ఆఫ్ అవుతుంది, కంప్రెషన్ ఆన్ అవ్వట్లేదని. ఒకసారి చెక్ చేస్తే దీంట్లో ఐపీఎం ఒక ఐజీబీటీ షార్ట్ అయిందండి. లో సైడ్ ఒక ఐజీబీటీ షార్ట్ అయింది, మీరు చూడొచ్చు. సో ఇది ఒక్క ఫేజ్ ఒక్క ఐజీబీటీ షార్ట్ అయింది. సో మీకు తెలిసిందే, ఒక్క ఐజీబీటీ షార్ట్ అయినా సరే ఐపీఎం మనం చేంజ్ చేయాల్సిందే. అది లోపల ఉంటుంది కాబట్టి మనం రీప్లేస్ చేయలేము దాన్ని. సో ఇప్పుడు ఇది ఐపీఎం రీప్లేస్ చేస్తున్నాం, చూడండి. పీసీబీని క్యాబినెట్ నుంచి బయట తీసేద్దాం, నాకు చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ ఐపీఎం ఫెయిల్ అవ్వడానికి రీజన్. ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వాటర్ వెళ్ళింది బూట్ స్ట్రాప్ సర్క్యూట్ దగ్గర. ఇక్కడ చూడండి, బూట్ స్ట్రాప్ సర్క్యూట్ దగ్గర వాటర్ వెళ్ళింది. ఈ వాటర్ వెళ్ళడం వల్లే ఈ ఐపీఎం ఫెయిల్ అయింది. చూస్తున్నారు కదా, ఇదంతా వాటర్. సో ఈ రీజన్ వాటర్ వెళ్ళడం వల్లనే ఇది ఫెయిల్ అయింది. ఇక్కడ కూడా చూడండి, ఇదంతా వాటరే. మేబీ సర్వీసింగ్ చేసి ఉంటారు, సర్వీసింగ్ చేసినప్పుడు వాటర్ పోయి ఉండొచ్చు లోపలికి. సో దీని నంబరు PSS 15S9 2E6A. ఇప్పుడు మనం ఏం రీప్లేస్ చేసే ఐపీఎం PSS 30S9 2F6AG. మీరు చూడొచ్చు, PSS 30S9 2F6AG, PSS 15S9 2E6A. దీనికి మధ్య డిఫరెన్స్ ఈ ఐపీఎం 15 ఆంపియర్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే ఈ రెండింటిలో డిఫరెన్స్. ఒక దానిలో థర్మిస్టర్ ఉంది, ఇంకొక దానిలో థర్మిస్టర్ ఇన్బిల్ట్ లేదు. ఓకే, సో ఈ డైకిన్ పీసీబీకి థర్మిస్టర్ ఇన్బిల్ట్ ఉండదు. సో థర్మిస్టర్ పీసీబీ పైనే ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇది థర్మిస్టర్ RTH అని చూడండి. సో మనం వేసే ఐపీఎంకి థర్మిస్టర్ ఇన్బిల్ట్ అయి ఉంది. సో అందుకే కొంచెం నంబరు డిఫరెన్స్ ఉంది, 2F6 2E6. మీరు దీని డేటా షీట్ తీస్తే దీని గురించి మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఇంకా ఐపీఎం గురించి పూర్తి డీటెయిల్స్ ట్రైనింగ్ కావాలంటే కనుక మా క్లాసెస్ ఉన్నాయి ఆల్రెడీ ఐపీఎం గురించి, యూట్యూబ్లో చూడండి. ఇంకా డీప్ నాలెడ్జ్ కావాలంటే ప్రూమినెంట్ స్కిల్ బిల్డర్స్ దగ్గరికి వచ్చి మీరు నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనకు వాటర్ వెళ్ళింది బూట్ స్ట్రాప్ సర్క్యూట్ కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ బూట్ స్ట్రాప్ కెపాసిటర్స్ ఉన్నాయి కదా, ఈ మూడు రిమూవ్ చేసి కొత్త కెపాసిటర్స్ వేసేద్దాం.
మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక కెపాసిటర్ ఉంది, ఇది పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ కోసం. దీంట్లో ఉంది ప్యాసివ్ పవర్ ఫ్యాక్షన్ కరెక్షన్ సర్క్యూట్. ఇది కెపాసిటర్ యాక్చువల్గా 20 MFD, ఇది చూస్తే మీకు 20 MFD వాల్యూ వస్తుంది. సో ఈ కెపాసిటర్ బాగానే ఉంది. బూస్ట్ ట్రాప్ కెపాసిటర్స్ కూడా రీప్లేస్ చేసేద్దాం. కెపాసిటర్స్ రీప్లేస్ చేసిన తర్వాత నీట్గా క్లీన్ చేద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, కెపాసిటర్ వాల్యూ 25 volts 100 MFD, 25 volts 100 మైక్రోఫారడ్. మనం వేసేది కూడా చూడొచ్చు మీరు, 100 మైక్రోఫారడ్ 63 volts. ఇప్పుడు ఒకసారి మంచిగా క్లీన్ చేద్దాం ఐసోప్రోపైల్ లిక్విడ్ వేసి. ఈ పైన ఉన్న కన్ఫార్మల్ కోటింగ్ మీరు ఎప్పుడైతే క్లీన్ చేస్తారో కోటింగ్ పోతుందండి. మీరు మళ్ళీ కాంపౌండ్ వేసిన తర్వాత కోటింగ్ వేయాలి, వేయకపోతే పీసీబీ త్వరగా ఫెయిల్ అయిపోతుంది డస్ట్ వల్ల, మాయిశ్చర్ వల్ల. మర్చిపోకండి, మీరు కోటింగ్కి వాడే స్ప్రే లేకపోతే కనుక అట్లీస్ట్ గ్లూ స్టిక్స్ అన్న వాడండి, గ్లూ వేయండి. ఐపీఎం షోల్డరింగ్ ముందు చేయకూడదు, కంపల్సరీ క్యాబినెట్లో పెట్టి ఫిక్స్ చేసిన తర్వాతే షోల్డరింగ్ చేయాలండి. క్యాబినెట్ లోపల కూడా క్లీన్ చేసేసుకుందాం. ఐపీఎం షోల్డరింగ్ చేద్దామండి. షోల్డరింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం క్లీన్ చేసి లోడ్ టెస్ట్ చేయడమే. కన్ఫర్మల్ కోటింగ్ లోడ్ టెస్ట్ అయిన తర్వాత వేసుకోవాలండి, ఎందుకంటే ఈలోపు వేరే ఏదైనా ఎర్రర్ వస్తే చెక్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కోటింగ్ మొత్తం లోడ్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత కోటింగ్ చేద్దాం. కంప్రెసర్ కనెక్ట్ చేసామండి. మొత్తం అన్ని కనెక్ట్ చేసామండి. ఇప్పుడు ఆన్ చేస్తున్నాం. కంప్రెషన్ ఆన్ అయిన వెంటనే మీరు ఇక్కడ యాంప్స్ చూడొచ్చు. ఇది ఇండోర్ బ్లోయర్ మోటార్.
చూడొచ్చు మోటార్ ఆన్ అయిందండి. మీకు ఇప్పుడు చూడొచ్చు అండి, కంప్రెసర్ ఆన్ అయింది. మీకు చూడొచ్చు యాంప్స్ రేజ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మీకు టెంపరేచర్ కూడా చూపిస్తా. చూడొచ్చు ఆయిల్ టెంపరేచర్ ఎట్లా డ్రాప్ అవుతుందో. సో ఈ రకంగా మీరు భయపడకుండా ఐపీఎంస్ కూడా రీప్లేస్ చేయొచ్చండి. కాకపోతే ఏంటంటే ప్రాపర్ రూట్ కాజ్ అనలైజ్ చేయాలి, ఎందుకు ఫెయిల్ అయ్యిండొచ్చు అనేది. ఇంకోటి బూట్ స్ట్రాప్ సర్క్యూట్ ఐపీఎం వేసిన తర్వాత కూడా పని చేయలేదంటే 6 పల్సెస్ ఏదైతే హై లో యూవీడబ్ల్యూ పల్సెస్ వస్తాయో అవన్నీ వస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇట్లా చేస్తే మీరు ఏపీసీబీ అయినా సరే ప్రాపర్గా రిపేర్ చేయగలరు. ఇంకా స్పీడ్ పెరిగే కొద్దీ టెంపరేచర్ ఇంకా డౌన్ అవుతుందండి. సో ఇది చూస్తే మీరు, ఇది మా టెస్టింగ్ యూనిట్. ఇక్కడ పెట్టే మనం సెన్సార్, ఇది కంట్రోలర్. యాంప్స్ చూడొచ్చు, ఇప్పుడు 7 యాంప్స్కి వెళ్ళింది. ఇంకొక జస్ట్ ఒక 1.5 యాంప్స్ పెరుగుతుంది. ఓకేనండి, డన్. థ్యాంక్ యూ.